ఎన్టీ రామారావు గారు మొట్టమొదట పార్టీ పెడుతున్నారు, అసెంబ్లీ క్వార్టర్స్కి వస్తున్నారనేది తెలియగానే ఫస్ట్ డే నేను మా ఊరు నుంచి బయలుదేరి ఊర్లో చాకల్ని పిలిచి రంగు తీసుకొని ఊరంతా రాయమని చెప్పి ప్రైవేట్ బస్సులో స్ట్రైట్గా హైదరాబాద్ వచ్చి ఆ సమావేశంలో అటెండ్ అయ్యాను. ఎందుకంటే మా కుటుంబం యాంటీ కాంగ్రెస్ కుటుంబం. అప్పటికి ఎందుకో కాంగ్రెస్ ఈ దేశానికి నష్టం చేస్తుంది, ఇందిరాగాంధీ గారి వ్యవహారం కూడా నచ్చేది కాదు. ఎట్లా ఓడిపోవాలి, ఎందుకు కాంగ్రెసు ప్రతిపక్షం వాళ్ళే ఉంటారు, అధికారంలో వాళ్ళే ఉంటారు, రెండు గ్రూపులు వాళ్ళయ్యాయి. కానీ వాళ్ళని ఓడియటం ఏ పార్టీ వల్ల కాట్లా, రాను రాను ప్రతిపక్షం నిర్వీర్యం అవుతుంది. ఆ టైంలో అన్నగారి ప్రకటన చేస్తే ఎస్ గ్యారంటీ కాంగ్రెస్ ఓడిపోద్ది, సరైన వ్యక్తి వచ్చాడు రాజకీయంలో. కానీ నేను ఎంఏ చదివి ఇంటి దగ్గర సెలవుల్లో ఉన్నా, స్ట్రైట్గా వచ్చేసాను. వచ్చినప్పటి నుంచి రామకృష్ణ సినీ స్టూడియోస్లో జరిగే మీటింగ్స్లో, జిల్లా సమావేశాల్లో అటెండ్ అవుతుండేవాడిని. మా నాన్నగారు మాజీ సమితి ప్రెసిడెంట్, అప్పటికే ఆయన కూడా పార్టీలో చేరటం, ప్రతి ఊరు తిరిగి సభ్యత్వం చేర్పించింది ఆయనే. ఆ తర్వాత మొదట నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో కూడా ఒక పెద్ద సమావేశం ఫస్ట్ జరిగింది, అది కూడా బ్రహ్మాండంగా మేము అటెండ్ అయినాం. ఆ విధంగా అన్నగారితో పరిచయం. ఫైనలీ మా నాన్నగారికి టికెట్ రావాల్సింది, అప్పుడు రాలేదు. వేరే పేరు పరిశీలిస్తుంటే ఇంకా ఆయన రాజకీయాలకు వదిలేసి మానేశాడు. తర్వాత మేమేమో తెలుగుదేశానికి చేసాం. ఆ తర్వాత అన్నగారిని ఎప్పుడైతే దించేశారో అప్రజాస్వామికంగా, ఆ రోజు నుంచి బాగా యాక్టివ్ అయ్యి జిల్లా అంతా తెలుగు యువతలో ఉండి బంద్ చేయించడం కోసం జగ్గయ్యపేట నుంచి మచిలీపట్నం దాకా వెళ్ళటం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి వారికి టికెట్ రాదనుకొని నేను మా బావగారు రఘురాం ఇద్దరం టికెట్ కోసం అప్లై చేస్తే అన్నగారు రఘురాంకి టికెట్ ఇచ్చాడు. ఇచ్చి మీరిద్దరు ఒకటే కదా, వారికి ఇచ్చాం, కలిసి చేసుకోండి అన్నారు. తెల్లవారుజామున రామకృష్ణ సినీ స్టూడియోలో భుజం మీద చేసి ఫోటో ఇచ్చి వెళ్ళమన్నారు, వెళ్ళిపోయాం. అప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూ ఉండేవాడిని. మొట్టమొదట అన్నగారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 85లో ఆయన ఒక శిక్షణా శిబిరాలు పెట్టారు ఆ గండిపేటలో రాజకీయ నాయకులందరికీ. ఆ శిక్షణా శిబిరంలో తొలి శిక్షణా శిబిరానికి నన్ను ఎంపిక చేశారు. ఎంపిక చేస్తే అప్పుడు వెళ్ళాను. ఆ తర్వాత అప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారితో కూడా నాకు పరిచయం ఏర్పడింది. పార్టీ పనులు బాగా చురుగ్గా చేస్తుండేవాడిని. చివరికి జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినాయి, ట్రై చేసాం 95లో. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మాకు జడ్పీటీసీగా పోటీ చేయమన్నారు, కానీ అన్నగారు చైర్మన్ వచ్చేవరకే మనకి రాలేదు అవకాశం. రాకపోతే అప్పుడు అడిగాం, బ్యాంక్ చైర్మన్ ఎన్నికలు వస్తున్నాయి అన్నగారు అంటే, బాబు గారికి కూడా అప్పుడు చెప్తే అన్నాడు, ఓకే ఇట్స్ ఆల్ రైట్, బ్యాంకుకి ట్రై చేయండి, ఈసారి ముందే చెప్పండి నాకు అన్నాడు. అప్పుడు దాకా బాబు గారితో అంతా, ఎప్పుడైతే ఈ అవకాశం పోయిందో అప్పటి నుంచి లక్ష్మీపార్వతి గారి ప్రవేశం తర్వాత బాబు గారి దగ్గరికి మేము అయ్యాం. అప్పుడు దాకా అన్నగారే డైరెక్ట్గా. సరే అయిపోయింది. అప్పుడు అన్నగారిని అడిగితే ఆయన చూసి, చాలా నెమ్మదిగా ఉన్నావు, నెగ్గుకు రాగలవా జిల్లాలో అన్నాడు. అంటే ఈ నెమ్మది మీకు అప్పటి నుంచి ఉందా సార్? ముందు నుంచి తత్వం అంతే ఉంటుంది కదమ్మా. నేను అలా అనుకోలేదు, నిజం చెప్తున్నాను కదా. మిమ్మల్ని ఎన్నిసార్లు కలిసినప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంత నెమ్మది అవ్వడం చాలా అవసరం అని అనిపించి మీరు అయ్యారేమో అని అనిపించింది. బట్ కానీ నిజమేలండి, మీరు చెప్పిన కూడా కరెక్టే. బ్లడ్లో ఉన్నది మనం అలవర్చుకుంటే వస్తుందా? అది ఒక టైం కాబట్టి ఒక టైంలో బయటికి రావాల్సిందే కదా. ఏమో నాకు అట్లా అయింది. అప్పుడు అన్నాడు, అంటే అన్నాను, దండం పెట్టి, అన్నగారు ఒక అవకాశం ఇవ్వండి, మంచి పేరు తీసుకొస్తానండి అన్న. ఓకే చూద్దాం అన్నాడు. సరే నన్ను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక జిల్లాలో ఇక హేమీలందరూ నామినేషన్లు వేసాము, పెద్ద పెద్ద లీడర్లంతా. అప్పుడు శంకర్ సత్యనారాయణ గారు, వల్లభనేని బాబురావు గారు, అప్పటికే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఆయన, అట్లానే సైకం అర్జునరావు గారు అవనిగడ్డ నుంచి, పండు, ఇంకా ఎర్నేని నాగేంద్రనాథ్ గారు, అందరూ కోరుకుంటున్నారు, నేను కూడా కోరుకున్నాను.
కానీ సాయంత్రం 4ంటికి సింహాద్రి సత్యనారాయణ గారు అప్పుడు మంత్రి ఫోన్ చేశాడు. నేను అక్కడంతా గ్రూపులు గొడవగా ఉంటే మచిలీపట్నంలో నామినేషన్ వేసి వచ్చి బెదవాడలో జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో ఉన్నా. ఫోన్ చేసి ఆయన చెప్పాడు, ఏమయ్యా అన్నగారు ఫోన్ చేశాడు, నువ్వు ఎక్కడున్నావు ఏంటి అన్నాడు. బెదవాడలో ఉన్నా. నామినేషన్ వేసి బెదవాడ పోవటం ఏంటయ్యా నువ్వు అని అంటే, అన్నగారు డిసైడ్ చేసేది కదండి, అక్కడ ఉండి చేసేదే ఉంది అనుకున్నాను అన్నా. అంటే నీ పేరు చెప్పాడయ్యా, పూర్తి పేరు చెప్పాడు అన్నగారు, తొండపు దశరథ జనార్దన్కి ఇవ్వండి అన్నాడు, నువ్వు వచ్చాయి నెహ్రూ గారిని కలిసి అన్నాడు. నెహ్రూ గారిని కలిసాను. పొద్దున 5ంటికి రా 6ంటికి రా వెళ్ళిపోదాం అన్నాడు. సరే తీరా వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడంతా అందరూ విత్డ్రా చేసుకొని ఇంకా మాకు అప్రతిభతమైన మెజారిటీ ఉంది పార్టీకి. 2 మా పట్ల జిల్లాలో కూడా అందరికి ఆమోదం ఉంది. అందుకే మిగిలిన వాళ్ళకి గ్రూపిజం ఉంది, కానీ నాకు రఘురామ్కి ఎవరి పట్ల అనుకూలత లేదు, వ్యతిరేకత లేదు, అందరు మనుషులుగా ఉంటాం. అందువల్ల నాన్నగారు మమ్మల్ని సెలెక్ట్ చేశాడు, నన్ను. సో మిగిలిన వాళ్ళంతా విత్డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా విత్డ్రా చేసుకున్నారు. ఏకగ్రీవంగా కృష్ణా జిల్లా బ్యాంక్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇప్పటికీ అప్పటికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఆ బ్యాంకుకి. నేను నాకు ఒక్కడికే అవకాశం వచ్చింది అన్నగారి దయ వల్ల. అలా అన్నగారితో పరిచయం అమ్మ. మేము ఏది అడిగినా కూడా నేను రఘురామ్ వెళ్ళి ఆయన డైరెక్ట్గా మాకు అన్ని పనులు చేసేవారు. ఒక అభిమానిగా వచ్చారు. ఒక మంచి మార్పు కోసం మీరు ఆ రోజున ఒక విద్యార్థి దశలోనే ఎన్టీ రామారావు గారిని కలవాలి, ఆయనకు సపోర్ట్ చేయాలని వచ్చారు. ఆయన దృష్టిలో మీరు ఎలా పడ్డారు అంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఎంతోమంది అభిమానులు, ఎంతోమంది విద్యార్థులు వచ్చి ఉంటారు కదా, అందులో మిమ్మల్నే చూస్ చేసుకోవడానికి కేవలం ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అమ్మా. ఒకటి, నేను పార్టీకి అకుంఠిత దీక్షతో పనిచేస్తాను అనేది తెలుసు. నేను మండల ఎన్నికలు జరుగుతున్నప్పుడు 87లో నా మీద సిపిఎం వాళ్ళు రాష్ట్ర కమిటీ కంప్లైంట్ చేసింది. జగ్గయ్యపేటలో ఈ జనార్దన్ అని ఉన్నాడండి, చాలా ఇబ్బందిగా ఉంది మాకు రాజకీయం. ఎందుకంటే అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు మా ఏరియాలో ఆ కాలంలో. ఉంటే వాళ్ళకి మండల అధ్యక్షుడు ఇచ్చాము మేము. ఇస్తే ఉపాధ్యక్షులు మాకు ఇవ్వాలి ఆటోమేటిక్గా. ఆ టైం వచ్చే వరకు వాళ్ళు కాంగ్రెస్తో కలిసి మాకు పోటీ పెట్టేశారు. పెడితే నేను చాలా నిర్దాక్షిణ్యంగా పార్టీ కోసం పనిచేశాను. అది వాళ్ళు సహించలేక పైన చెప్తే అన్నగారు ఆగ్రహంతోనే పిలిపించి ఏమది అన్నారు. అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవి చూసి పార్టీ కోసమే పనిచేశాడు కానీ వేరే రకంగా ఏమీ లేదంటే, ఓకే బ్రదర్, ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ది పార్టీ ఇంట్రెస్ట్ ఓకే అని ఎగ్జానరేట్ చేశాడు. అలా నా గురించి ఆయనకి తెలుసు కనుక, 2 మాకు వివాదరహితమైన చరిత్ర ఉంది కనుక వారు ఎంపిక చేసి ఉంటారు. కానీ నిజానికి ఏ ఫీల్డ్లో అయినా సరే మనం ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తికి మనం క్లోజ్గా ఉన్నాము అని అంటే, మన వెనకాతలు ఉన్న వాళ్ళు, ముందున్న వాళ్ళు, కిందున్న వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఆ రిలేషన్ని చెడగొట్టడం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాను సార్. ఎస్పెషల్లీ రాజకీయాల్లోనండి, మీడియాలోనండి, ఫిల్మ్ ఇండస్ట్రీలోనండి, ఏ స్థాయిలో ఉండే రాజకీయాలు ఆ స్థాయిలో ఉంటాయి. ఈ రోజుకి కూడా టీడీ జనార్దన్ గారు అని అంటే ఒక నమ్మకం. అది టోటల్ పార్టీ పరంగానండి, వ్యక్తి పరంగానండి, ఎటు చూసుకున్నా అంత నమ్మకాన్ని ఒక మనిషి నిజంగా జయించగలడా అని అనిపిస్తూ ఉంటుంది సార్ మిమ్మల్ని చూసినప్పుడు. ఎలా పాసిబుల్ అయింది సార్? ఏం లేదమ్మా, నేను నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, ఆశ్రిత పక్షపాతం లేకుండా పనిచేస్తానమ్మా. నిజం, న్యాయం అని నమ్మిన దాన్ని అమలు చేస్తాను, కమ్ వాట్ మే. అంతకుమించి నా దగ్గర వేరే ఏం లేదు. ఆ విధానం నాకు కలిసి వచ్చింది. అంత అభిమానంగా ఉన్న మీరు, ఐ థింక్ ఎన్నేళ్ల పాటు మీరు ఎన్టీ రామారావు గారితో కలిసి జర్నీ చేశారు సార్? వారితో చివరి వరకు ఉన్నాము. ఎప్పుడైతే లక్ష్మీపార్వతి గారి వ్యవహారం వచ్చిన తర్వాత పార్టీ చంద్రబాబు గారి నాయకత్వాన్ని కోరుకుందో, అప్పుడు నేను కూడా చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఫస్ట్ డే వచ్చాను. ఫస్ట్ డే వైస్రాయ్ హోటల్లో ఉంది నేను. అప్పుడు రఘురామ్ అప్పుడు ఎమ్మెల్యేనే. మేము అప్పుడు జిల్లా పరిషత్ మీటింగ్ జరుగుతుంది అక్కడ. ఇక్కడ డెవలప్మెంట్స్ తెలుస్తున్నాయి, నాతో పార్టీ టచ్లో ఉంది.
మేము అక్కడ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలందరిని తీసుకొని వైస్రాయ్కి వచ్చి అక్కడి నుంచి ఆ రోజు నుంచి బాబు గారితో సన్నిహిత పరిచయంతో కొనసాగుతాం.